కాదు ఇప్పుడు 'రవికుమార్' ఎందుకని మీ మీ పేరు ఎక్కడ ప్రస్తావించలేదు? ఎందుకంటే అది జరుగుతున్న క్రమంలో మీరు ఫైట్ చేస్తున్న క్రమంలో గూడా ఒక వీడియో రిలీజ్ అయింది. 'భానుప్రకాష్' గారు దాదాపు 5,00,00,000 వరకు డిమాండ్ చేస్తున్నారు. దీని గురించి మాట్లాడకూడదు. బయటికి మాట్లాడను గట్టిగా. నేను గూడా సైలెంట్ అవుతాను అంటే, ఒక 5,00,00,000 నాకిస్తే నేను మాట్లాడను. అంటే ఆ పాపపు సొమ్ములో అడిగినట్టు ఒక చిన్న వీడియో ఏదో ఒకటి బయటకొచ్చింది గదా! అది శ్రీనివాస్ అని అతను బయట ఆ! పెట్టాడు. 'శ్రీనివాస్.' ఆ! రవికుమార్ కాదు. శ్రీనివాస్ అనే వ్యక్తి హ్మ్. దీన్ని బయట పెట్టాడు. కానీ మీకు విషయం ఇంతవరకు బయట చెప్పలేదు. మొదటిసారి సుమన్ టీవీ ముందు చెప్తున్నా. ఎవరైతే నా మీద ఆరోపణలు చేశాడో హ్మ్. అదే శ్రీనివాస్ నా దగ్గరకొచ్చి నేను మాట్లాడింది తప్పు అని చెప్పాడు. హ్మ్. మీ ఇద్దరికి మాత్రమే తెలుసది మరి. అది తొందరలోనే ఆ? ప్రజలకు కూడా తెలుస్తుంది, భక్తులకు కూడా తెలుస్తుంది. హ్మ్. అదే శ్రీనివాస్ ఒక ఇది కూడా మీకు ఇదైనా మీకు వాట్సాప్‌లో పంపిస్తాను. ఆయనకున్నటువంటి నేటి వార్త అనే పేపర్‌లో హ్మ్. నేటి వార్త అనే పేపర్‌లో నా ఫోటో, చైర్మన్ గారి ఫోటో, హ్మ్. ముఖ్యమంత్రి గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఏసి ఈ పరకామణి విషయంలో శ్రీనివాసు కోర్టులో కేసేసాడు అతను కూడా. ఓకే. కోర్టులో కేసేసాడు. ఏస్తూ నాకు అండగా భానుప్రకాష్ రెడ్డి ఉన్నాడని రాశాడు. ఎవరైతే నన్ను మీరన్నారు 5,00,00,000 ఎవరు మాట్లాడిచ్చారో, ఎవరి వల్ల మాట్లాడాడో శ్రీనివాసు, హ్మ్. అతనే భానుప్రకాష్ రెడ్డి అండదండలతో అని రాశాడు. ఓకే. అంటే వెంకటేశ్వర స్వామి ఉన్నాడని చెప్పి నిరూపించుకున్నాడు. నేను అదే చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. వెంకటేశ్వర స్వామి నడుస్తున్నట్టు దేవుడు, నడిపిస్తున్నట్టు దేవుడు. ఓకే. ఓకే. ఈ అంశంలో నాకదే అనిపించింది. నేను ఒకరోజు తెల్లారితో వస్తే ఆయన కనపడ్డాడు కింద. ఇద్దరు మాట్లాడుకున్నాం. సరే చెప్పాడు, అన్న ఇట్లా మరిగా నేను చేసింది పొరపాటుని. కోపం రాలేదా? ఎందుకు కోపం అండి? హ్మ్. ఎందుకంటే మన దాదాపు ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు నేను సమాజాన్ని చూస్తూ ఉన్నా. హ్మ్. బాధేసింది. మీరు అట్లా మాట్లాడకూడదు. కానీ నేను తప్పు చేస్తుంటే కోపం, భయం ఉండాలి. నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు నమ్మకం, నా మీద నాకు నమ్మకం. హ్మ్. నా మీద నాకు నమ్మకం. 5,00,00,000 కాదు, 5,000 కోట్లు, 50,000 కోట్లు వచ్చినా వెంకటేశ్వర స్వామి దగ్గర నేను తీసుకుని ఎవరైనా తీసుకుని ఒప్పుకోను. ఓకే. సో ఇప్పుడు ఎవరిని తీసుకుని లాస్ట్ టైము మనం పరకామణి ఇష్యూ చేసాం కాబట్టి కంటిన్యూషన్ అసలు దాని తర్వాత జరిగిన సిట్యుయేషన్స్ కాబట్టి జనానికి కొంత తెలుసు, కొంతమందికి తెలియాలి కాబట్టి మీరు చెప్తే బాగుంటుందని అడిగాను. బట్ నేను ఎందుకన్నానంటే రూ. 5 వేసినా, 50,000 వేసినా స్వామివారి సొత్తు కాబట్టి ఆ కుండీలో వేసిన డబ్బు వల్ల మనకు తెలియకుండా ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ అనుకుంటారు. సో, ఈ శ్రీవారికి అన్ని డబ్బులొస్తాయి గదా! ఏం జేస్తారు? అని కొంతమంది తెలియని వాళ్ళు గూడా ఉంటారు. అదేముందిలే టీటీడీ డెవలప్ చేస్తారు. కింద తిరుపతిలో పద్మావతి కాలేజెస్ కానీ, లేకపోతే హాస్పిటల్స్ కానీ, ఇవి మాత్రమే తెలుసు. చాలా మందికి కంటికి కనపడినయి చాలా ఉన్నాయి. ఈ కార్యక్రమాలు అంటే ఆ డబ్బుల వల్ల చాలా కార్యక్రమాలు చాలామంది బెనిఫిట్స్ పొందుతున్నారు. చాలామంది పిల్లలకి గుండె ఆపరేషన్‌లు గూడా ఫ్రీగా అవుతున్నాయి. ఎన్నో కార్యక్రమాలున్నాయి. సో, ఇప్పుడు మొన్న గూడా బోర్డ్‌లో గూడా మంచి మంచి కార్యక్రమాలనేది చేద్దామనేది ఒక డిసిషన్ తీసుకుంది బోర్డ్ అన్నారు కాబట్టి ఎలాంటి కార్యక్రమాలండి? అసలు వెంకటేశ్వర స్వామి క్షేత్రం చేస్తున్నట్టు సేవా కార్యక్రమాలు, టీటీడీ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ప్రపంచంలో ఎవరు చేయలేరు కూడా. అవును. రోజుకి దాదాపు 2,00,000 పైచిలకు భక్తులకి అన్నప్రసాదం కానీ, అల్పాహారం కానీ, పాలు, టీ కానీ ఇస్తున్నట్టు ఏకైక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. రోజు నిత్యం దాదాపు వస్తున్నట్టు భక్తులు, తిరుమలకి విచ్చేసిన భక్తులకి 2,50,000 పైచిలుకు, 2,50,000 పైచిలుకు. ఇప్పటి వరకు ఫుడ్ పాయిజన్ అయిందని కానీ, దాంట్లో నాణ్యత లేదని కానీ మా ప్రభుత్వంలో, మా ఎన్డీఏ కూటమి వచ్చినాక ఎటువంటి కంప్లైంట్ లేవు. అదే గత ప్రభుత్వంలో లోపల అన్నప్రసాద కేంద్రంలో భోంచేస్తూ ఆ ఉడకని అన్నం నాస్తి బియ్యం పెట్టారు, దానివల్ల అన్నం సరిగా లేదని చెప్పి భక్తులు ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఊరికి పండగలకి పబ్బాలకి మనం ప్రసాదం తీపితో పాటు వడ కూడా ఇస్తాం, మన తెలుగు దీంట్లో. అట్లా మేము వచ్చిన తర్వాత వడ కూడా అన్నప్రసాదంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది భక్తులకి అన్నప్రసాద కేంద్రంలో. అంతేకాకుండా అక్కడ వస్తున్నటువంటి విఈపి కల్చర్ని తగ్గించేదానికి పూర్తిగా దాన్ని తగ్గిస్తూ భక్తులకి ఎక్కువ సమయం భక్తులకి కేటాయించడం జరిగింది. అంటే సాధారణ భక్తులను మనం మాట్లాడకూడదు, ఎందుకంటే భగవంతుడి దగ్గర విఈపి సాధన లేదు. ప్రోటోకాల్లో ఉన్నటువంటి కొందరికి ఆ పరిధిని తగ్గించి భక్తుల సమయాన్ని పెంచడం జరిగింది. అంతేకాకుండా ఇంతకుముందు మీరు విద్యాలయాల గురించి మాట్లాడారు. దాదాపు 18,600 మంది విద్యార్థులు తిరుమల తిరుపతి దేవస్థానాలు విద్యా సంస్థల్లో చదువుతున్నారు ఫ్రీగా. అంటే 3,000 నామినల్ ఫీజు, ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్ ఇయర్కి. సీట్లు దొరకవు. దాదాపు నేను మా ఎడ్యుకేషన్ కమిటీలో ఉన్నా, చూస్తే దాదాపు 8,000 అండ్ అప్లికేషన్లు వస్తే మాకు సీట్ ఇచ్చే పరిస్థితి 1,500కే ఉంది. అందుకని నేను మొన్న పోయి దాన్ని పరిశీలించిన తర్వాత మా చైర్మన్ గారితో మాట్లాడి 500 హాస్టల్ సీట్స్ మహిళలకు పెంచడం జరిగింది, విద్యార్థినులకి 500 ఇయర్. ఎస్పీ జూనియర్ కాలేజీలో 150,
ఏదంటే శ్రీ పద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజ్లో 150, ఎస్పీడబ్ల్యూ శ్రీ పద్మావతి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో దాదాపు 280 సీట్లు, రెండు కలిపి 500 సంఖ్యని పెంచడం జరిగింది. ఓకే. మీరు కానీ అక్కడ కానీ వచ్చి చూస్తే మొత్తం రైతు బిడ్డలు. ఒకవేళ పొరపాటున సీట్ రాకన్నా, హాస్టల్ సీట్ లేకున్నా ఆ బిడ్డకి తీసుకుపోయి వాళ్ళు పాపం పెళ్ళన్నా చేస్తున్నారు, లేకపోతే ఎక్కడో పనిలో అన్న పెట్టేస్తున్నారు. ఓకే. అది మంచిది కాదు. ఒక ఇంట్లో ఒక ఆడబిడ్డ సెటిల్ అయితే ఆ కుటుంబం మొత్తం సెటిల్ అవుతుంది. అంతే, ఆ కుటుంబం మొత్తం సెటిల్ అవుతుంది. లక్ష్మి సరస్వతిని బాగా చదువుకుంటే సరస్వతినే లక్ష్మి అవుతుంది. ఆ బిడ్డ సంపాదించి ఆ కుటుంబానికి మొత్తం ఆధారం అవుతుంది. ఓకే. కాబట్టి ఒక 500 సీట్లు కార్యక్రమం. అంతేకాకుండా అన్ని కాలేజ్ని డిజిటలైజ్ చేయడం జరిగింది. ఓకే. ఈ డివోషన్తో వస్తున్న డబ్బుల్ని డిజిటలైజ్ కూడా ఒక మంచి, నేను పనపాక లక్ష్మి గారు, రాజు గారు ఎమ్మెల్యే, మీ ఇద్దరం ఎడ్యుకేషన్ కమిటీలో ఉన్నాం. ఎంఎస్ రాజు గారు మేము అన్ని పోయి పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత అక్కడ ఉంటే లోతుపాట్లన్నీ సరిదిద్దుకుంటూ దాన్ని అన్నిటినీ అప్గ్రేడ్ చేయాలి, ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తీసుకురావాలా అని చెప్పి అన్నిటినీ మొన్న బోర్డులోనే అన్ని తీసుకొని వచ్చి దాన్ని తీర్మానం పెట్టడం జరిగింది. మీ అందరికీ చాలా మంది భక్తులకు తెలియదు, వెంకటేశ్వర స్వామికి ట్రస్టులు 12 ఉన్నాయి. దాంట్లో అందరూ అన్నప్రసాదానికే ఎక్కువ తెలుసు. దాదాపు 2500 కోట్లు ఈరోజు అన్నప్రసాదం. మాకు విద్యాదాన ట్రస్ట్ కూడా ఉంది. ఆ ట్రస్ట్కి ఇచ్చే డబ్బులు ఈ అమ్యూనిటీస్కి దీనికంతా మేము వాడతాం. విద్యాదాన ట్రస్ట్లో ఎంత ఉంటుంది అసలు మొత్తం? దాదాపు ట్రస్టులు 12 ట్రస్టులు ఉన్నాయి మనకు. విద్యాదానం కానీ, అన్నదానం కానీ కలిపి ఎంత ఉంటుందండి స్వామివారి? దాదాపు ఒక 5000 కోట్లు ఉంటుంది. 5000 కోట్లు. 5000 ఓన్లీ అన్నప్రసాద కేంద్రానికి, అన్నప్రసాదానికి మాత్రం 2,500 కోట్లు ఉంది. లేదా అన్నింటికి కలిపి 2,500 కోట్లు ఉంటుంది. ఓకే. దాదాపు నా తెలిసి 6,000 కోట్లు ఉంటుంది. 14,000 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి స్వామి. 14,000 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ స్వామివారికి. మాకు వడ్డీనే, స్వామివారికి వడ్డీనే దాదాపు 6.5% అంటే వీటన్నిటికి కలిపి 20,000 కోట్లకి వడ్డీ అంటే 1,300 కోట్లు, 1,400 కోట్లు వడ్డీ కాసుల వాడికి వడ్డీతో వస్తుంది. స్వామికి ఇంకో పేరు వడ్డీ కాసుల వాడు. ఆ స్వామికి వడ్డీతోనే దాదాపు 1400-1500 కోట్లు వడ్డీ డబ్బు వస్తుంది నెలకి, సంవత్సరానికి 1400-1500 కోట్లు వడ్డీ వస్తుంది. ఓకే. అంటే ఎంత భక్తుల సమస్య కానుకలు, ఆ కానుకలు ఎంత జాగ్రత్తగా వాడాలి, ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వాడాలని చెప్పి టీటీడీ యాక్ట్ 30/1987 చెప్తాంది. ఓకే. ఎండోమెంట్ యాక్ట్లో ఖచ్చితంగా చట్టాలు ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం దాన్ని అన్నింటినీ అధిగమించి పనికి అవసరం లేకపోయినా రోడ్లు, అవసరం లేకపోయినా బిల్డింగ్లు, ఈ పేరుతో ఎన్నికల సంవత్సరంలో దాదాపు 1,500 కోట్ల రూపాయలు స్వామివారి నిధుల్ని ఇంజనీరింగ్ సెక్షన్కి బదలాయించి 10% కమిషన్ల కోసం దాన్ని వాడడం జరిగింది. అలాంటి తప్పులే జరగకుండా ఇప్పుడు మేము దాన్ని సరిదిద్దుకుంటూ ఎక్కడ అవసరమో, ఎంతవరకు అవసరమో, ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు పెట్టాలో ఆ ప్రాతిపాదికన మేము ఖర్చు పెడుతూ వస్తున్నాం. నేను విన్నాను ఒకటండి, ఇది చిన్నపిల్లల హార్ట్ హోల్ ఉంటే ఫ్రీ హార్ట్ ఆపరేషన్ చేశారని. అవును. అది ఏంటి అసలు? నేను అంటే ఫస్ట్ టైం అంటే నేను విన్నా, కానీ కొన్ని వేల సర్జరీలు జరిగినాయి ఇప్పటి వరకు ఫ్రీగా, నేను నాతో ఫోన్లో అన్నారు. అసలు మీరు కానీ ఈసారి ఎప్పుడైనా మీరు తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు దాన్ని మీరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి, శ్రీవారి భక్తులకి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంటే ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాదాపు 1000 మంది జనాభా పుట్టినట్టు బిడ్డల్లో 10-11 మందికి హార్ట్లో ప్రాబ్లం ఉంటుంది. ఓకే. దాన్ని సర్జరీ చేయాలంటే చాలా భారం అంట, దాదాపు 45 లక్షలు ఖర్చు అవుతుందని విన్నా. కానీ మన పద్మావతి చైల్డ్ హాస్పిటల్లో, తిరుపతిలో పద్మావతి చైల్డ్ హాస్పిటల్లో అలాంటి బిడ్డకి ఏదైనా ఇబ్బంది ఉండని మీరు కానీ తీసుకొని వస్తే ఒక్క పైసా, ₹1 కాదు, ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా ఉచితంగా సర్జరీ చేసి బిడ్డని ఇంటికి పంపించి, ఇండియా వైజ్ మొత్తం ఎక్కడైనా సరే, వరల్డ్ మొత్తం, ఇండియా ఎక్కడైనా సరే ఆ బిడ్డని ఇంటికి పంపించే బాధ్యత మాది, తిరుమల తిరుపతి దేవస్థానం. ఇప్పుడు ఎన్ని చేశారండి? దాదాపు నాకు తెలిసి ఒక 3,000 పైచిరుకు చేశాము. 99% సక్సెస్ రేట్, 99%. నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చిన్న బిడ్డలు, ఒక రోజు బిడ్డల నుంచి నెల బిడ్డలు వెళ్ళి ఒక బిడ్డకి సర్జరీ అయినా రికవర్ అయింది. ఆ తల్లి దగ్గర పోయినా, ఏమ్మా ఎలా ఉంది ఇక్కడ, ఎలా జరుగుతుంది, మా వాళ్ళు బాగా చూసుకుంటున్నారంటే ఆ బిడ్డని చేతిలో ఎత్తుకొని కొండకి చూపించింది హాస్పిటల్ నుంచి. వెంకటేశ్వర స్వామి నా బిడ్డకి ప్రాణం పోస్తాడు అని. నేను నెక్స్ట్ తిరుపతి వచ్చినప్పుడు విజిట్ చేద్దాం. అంటే ఎంత సంతోషం చూడండి, ఆ బిడ్డ ఆమె ఆనందంగా కళ్ళలోకి నీళ్లు పెట్టుకుంటూ బిడ్డని కొండకు చూపించి స్వామివారు నా బిడ్డని బ్రతికిచ్చాడు ఉంటుంది. మీరు వేసిన ప్రతి కొండకు వచ్చినప్పుడు మీరు వేసిన ప్రతి రూపాయి ఇలాంటి కార్యక్రమాలకి మేము ఉపయోగిస్తున్నాం. మీరు వేసిన ప్రతి పైసా ఇలాంటి సేవా కార్యక్రమాలకి మేము ఉపయోగిస్తున్నాం. కానీ అలాంటి హుండీలు వేసుకున్న కానుకల్ని దొంగలిచ్చిన వాడిని వెనకేసుకురావడం ఎంతవరకు సమంజసం చెప్పండి. దాంట్లో కొలతలు పెట్టు, చిన్న దొంగతనం, పెద్ద దొంగతనం మాట్లాడడం ఎంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్టు. ఇప్పుడు చూడండి ఎంత సంతోషం, ఈ కార్యక్రమాలు చెప్తా ఉంటే
ఇంకేం మీ టీవీ జరుగుతుంది? చూస్తున్నటువంటి ఇప్పుడు శ్రవణం కూడా దీని ద్వారానే జరుగుతుంది కదా. శ్రవణం అది కూడా చాలా నాకు ఇష్టమైన ప్రాజెక్ట్ లో ఆ, శ్రవణం అంటే పుట్టకతోనే పిల్లలకి మాటలు రాదు, చెవులు చెవి వినపడదు. వినపడదు. అలాంటి పిల్లల్ని 2వ నెల నుంచి 3వ నెల నుంచి శ్రవణంలో మేము అడ్మిషన్స్ ఇస్తాం, ఫ్రీ అడ్మిషన్. ఫ్రీ అడ్మిషన్స్. వారితో పాటు వాళ్ళ తల్లికి కూడా, ఓకే. ఎందుకంటే ఆ చిన్న బిడ్డని హ్యాండిల్ చేయలేం కాబట్టి తల్లి కూడా అక్కడే, వారికి వసతి కూడా ఉంటుంది. ఓ, వారికి మొత్తం అల్పాహారం భోజనం అన్ని తిరుమల స్వామివారి చూసుకుంటారు. ఇస్తూ వారికి థెరపీ అంటే దానికి స్పెషల్ టీచర్స్ ఉంటారు, వారికి థెరపీ ఇస్తూ మాటలాని పిల్లల్ని మేము 7 సంవత్సరాలు 2-3 సంవత్సరాలకే మాటలు వచ్చేస్తాయి వారికి ఆ థెరపీతో. వారు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అమ్మ నాన్నని ప్రేమకు పిలుస్తారు. వావ్. అమ్మ నాన్నని ప్రేమకు పిలుస్తూ ఇప్పుడు మీరు కానీ వస్తే ఆశ్చర్యపోతారు, కొందరు ఇంజనీరింగ్ కూడా చేరినటువంటి వాళ్ళు. ఓకే. అంత ఇది మంచి కార్యక్రమం. ఇది కూడా చాలా ఇది మంచి కూడా నెక్స్ట్ కవర్ చేయాలి ఒకసారి. చాలా మంచి కార్యక్రమం. నేను బోర్డు మెంబర్ అయిన తర్వాత మొదటగా దానికి విజిట్కి పోయాను. అక్కడ ఎంత బాధ వేసిందంటే గతంలో ప్రభుత్వం ఆ పిల్లలకి మిషన్స్ ఉంటాయి, ఇంప్లాంట్స్, అవి ఇయలేదు. అక్కడ ఉండే తల్లులు వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారుని కుదవబెట్టి దాని పిల్లలకి ఇచ్చారు. అయ్యో, ఎంత బాధేసిందంటే ఆ రోజు ఇమీడియట్గా నేను నెక్స్ట్ డే మా చైర్మన్ని తీసుకుని వెళ్ళాను, బిఆర్ నాయుడు గారిని, మా చైర్మన్ తీసుకుని వెళ్ళి విజిట్ చేయించి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాం. చెప్పిన తర్వాత అక్కడే 2 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తాం. 2 crores శ్రవణం ప్రాజెక్టుకి మాత్రం 2 crores నిధులు విడుదల చేస్తాం. అక్కడ ఉంటే లోపాలు ఏవో ఉన్నాయి, సాయంత్రం పిల్లలకి టీ ఏదంటారు పాలు, వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇవ్వాలా, అవన్నీ నిలిపేస్తున్నారు గతంలో. అవన్నీ రివ్యూ చేసుకుంటూ వచ్చాం. దిండ్లు, బెడ్షీట్స్ గత ప్రభుత్వంలో ఇలేదు. ఆ పాత పిల్లలు కదండి. ఫైట్ చేశారు అప్పుడు మీరు? నేను మనం మేధ ధర్మకర్తల మండలి కాబట్టి గత ప్రభుత్వంలో అన్ని దాపరికాలే కదా. గత ధర్మకర్తల మండలి అన్ని ఏది బయట వచ్చేటివి కాదు, బయటికి కూడా రాలేదు. ఏం బయట మాకు అక్కడ పోతే తప్పి మాకు తెలియలే. ఎవరన్నా చెప్తే వారి కథ అయిపోతుంది, వారి ఉద్యోగం తీసేస్తారు. అట్లాంటి భయంకర వాతావరణంలో ధార్మిక క్షేత్రం నడిచింది గతంలో. ఓకే. ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత అన్ని సరిదిద్దుకుంటూ సర్దుతూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.